దావీదు ఎప్పుడు ఊహించలా తన జీవితంలో ఈ చీకటి దినము ఒకటి ఉంటుంది అని. దావీదు తన జీవితంలో ఎప్పుడు అనుకోలా ఇలాంటి ఘోరమైనటువంటి తప్పు తాను చేస్తాడు అని చెప్పి. ఒక 1 month బ్యాక్ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు, నీ జీవితంలో ఒక ఘోరమైన పాపం నువ్వు చేయబోతున్నావు. పక్కింటి వాడి భార్యను పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయబోతున్నావు. ఆ పక్కింటి వాడు నమ్మకస్తుడు, అతని నమ్మకత్వాన్ని చూసి అతను చంపేస్తావు, మర్డర్ చేసి పడేస్తావు. దాన్ని కప్పుకోవడానికి చాలా పన్నాగాలు పన్నుతావు అని ఎవరైనా వెళ్ళి ఒకవేళ దావీదుకు చెప్పినట్లయితే దావీదు ఖచ్చితంగా ఖండించేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? యెహోవా హృదయానుసారునిగా పిలువబడిన నేనేమిటి, వ్యభిచారం చేయటం ఏమిటి, పక్కింటి వాని యొక్క భార్యతో పాపం చేయటం ఏమిటి, పక్కింటి వాని యొక్క భార్యను నేను పిలిపించుకోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాను? నమ్మకమైన సైనికుడిని నిన్ను చంపడం ఏమిటి, మర్డర్ చేయటం ఏమిటి, చేసిన పాపిష్టి పనిని కప్పెట్టుకోవడానికి అనేక మంది ప్రాణాలు తీయటం ఏమిటి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఖచ్చితంగా కేకలు వేసేవాడు. సహోదరి సహోదరులు, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు రాశాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా రాశాడు. ఒకవేళ దావీదు యొక్క జీవితం గురించి నేనే రాయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ 11 అధ్యాయాన్ని రాసేవాడిని కాదేమో. ఎందుకని ఇంత మంచి ఆత్మీయుడు ఇంత దారుణమైన తప్పు చేస్తే, ఇది కాస్త లోకానికి తెలియచేస్తే, ఇది చదివేటటువంటి వాళ్ళ విశ్వాసం ఎంతో కొంత వీగిపోతుందే. దావీదు లాంటి వాడే ఇలాంటి భయంకరమైన పాపంలో పడిపోయాడంటే ఇక మనలాంటి వాళ్ళు ఏం బ్రతుకుతారు, మనలాంటి వాళ్ళు ఏం ఆత్మీయంగా జీవిస్తారు అనే నిరాశ చెందుతారేమో అనేటటువంటి ఆలోచనతో బహుశా నేను దావీదు చేసిన ఈ ఘోరమైన తప్పును గురించి రాసేవాడిని కాదేమో, ఒకవేళ నేను గనుక రాయాల్సి వస్తే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లిఖింపచేసింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లిఖింపచేశాడు కాబట్టి దాపరికాలు దేవుడు ఇష్టపడడు. అబ్రహాము అబద్ధమాడినప్పుడు దాని గురించి 12వ అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తాం. మోషే కోపంతో ఒకడిని చంపేసి వాడిని కప్పెట్టేసినప్పుడు ఆ విషయం కూడా దేవుడు లిఖింపచేశాడు. మోషే ఆవేశంతో బండతో దేవుడు మాట్లాడమంటే ఆ బండను కొట్టినప్పుడు ఆ విషయం కూడా దేవుడు మోషే గురించి లిఖింపచేశాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా, తను ఏర్పరచుకున్న వాడిలో ఒకడు తనను అమ్మివేయబోతున్నాడని, ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్టోరీ కూడా లిఖింపచేశాడు. అనగా బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని దేవుడు తెలియచేశాడు. ఆ గొప్ప వ్యక్తి దారి తప్పినప్పుడు, తప్పు చేసినప్పుడు దాన్ని కూడా బయట పెట్టాడు. అనగా సంగమా, దయచేసి మనలో ఏ ఒక్కరు కూడా ఇలా అనుకోకండి, ఏమిటి నేను చేసిన పాపాన్ని దేవుడు బయట పెట్టడు, ఎందుకని నా కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నేను చేస్తున్న పాపం బయట పెట్టినట్లయితే నా కుటుంబం కుప్పకూలిపోతుంది, నా భార్య నా బిడ్డలు అనాథలు అయిపోతారు. కాబట్టి దేవుడు నేను చేస్తున్న పాపాన్ని చూసి చూడకుండా వదిలేస్తాడు అనే భ్రమలో మాత్రం దయచేసి ఏ ఒక్కరు ఉండకండి. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమిస్తాడు. అదే సమయంలో ఆయన శాసనకర్త, ఆయన న్యాయాధిపతి, ఖచ్చితంగా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. చేసిన తప్పుకు శిక్ష విధిస్తాడు, అందులో సందేహం లేదు. ఈ అధ్యాయం రాయబడిన కారణం ఏమిటంటే మనం నిరుత్సాహపడడానికి కాదు, మరింత జాగ్రత్తగా ఉండడానికి. దావీదు లాంటి మహా గొప్ప యెహోవా హృదయానుసారుడే కొంచెం నిర్లక్ష్యంగా ఉండేసరికి ఘోరమైన తప్పిదంలో పడిపోయాడే, ఘోరమైన పాపంలో పడిపోయాడే. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకెంత భద్రతగా ఉండాలి, మనం ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి, ఇంకెంతో మన ఆత్మీయతను కాపాడుకోవాలి అని చెప్పి మనం భద్రంగా ఉండడానికి, ఈ అధ్యాయం ద్వారా మనం హెచ్చరిక పొందుకోవడానికి, మెలకువగా ఉండడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, సైతాన్ తీసుకొచ్చే శోధనలు, వాడు తీసుకొచ్చే సులభంగా పాపంలో పడేసేటటువంటి విన్యాసాలకు ఏమాత్రం తావివ్వకుండా జాగ్రత్తగా ఉంటామనే దేవుడి ఈ అధ్యాయాన్ని లిఖింపజేశాడు.
అను నిలిచి ఉన్నాను అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడవలెను. అది బైబిల్ సెలవిస్తుంది. ఎవరివైనా సరే దేవుని యొక్క సన్నిధిని, ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేసి సుఖపడదాము, సౌఖ్యంగా జీవిద్దామంటే సైతాన్ని జీవితాన్ని అడ్రస్ లేకుండా చేసి పడేస్తాడు. ఒకవేళ ఈరోజు సైతాను చేతిలో నువ్వు కీలు బొమ్మగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడం. ఈరోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా? ఈ సందేశం నా కోసమే అని భావించి, ప్రభువా నన్ను కనికరించు, నన్ను బలపరచు నాయనా ప్రార్థన చేసేవారుంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఒక్కసారే నన్ను జ్ఞాపకం చేసుకోయా, మమ్మలను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు ఆశించినట్టుగా నీ చిత్త ప్రకారం మేము జీవించలేకపోయామయ్యా. కనీసం ఈ రోజు నుంచి అయినా నువ్వు మాకు ఏ బాధ్యతనిచ్చావో, తల్లిగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సేవలో కావచ్చు, కుటుంబ వ్యవస్థను నాయన కాపాడుకునేటటువంటి బాధ్యత కావచ్చు, నాయనా ఇక నుంచి అయినా బాధ్యతాయుతంగా జీవించడానికి మాకు శక్తినివ్వయా. పరిశుద్ధంగా బ్రతకడానికి మాకు కృపనివ్వయా. సులభముగా చిక్కులు పెట్టే సైతాను తంత్రాలను గుర్తించి భద్రంగా జీవించే కృపనివ్వండి అయ్యా. ఆ రోజు దావీదు గనుక నువ్వు చెప్పింది చేసినట్లయితే, ఉన్నమన్న చోట ఉన్నట్లయితే ఇంత అనర్థం దావీదు జీవితంలో చేసినది కాదు. విన్న ఈ సందేశం ఆ హృదయాలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ప్రక్షాళన చేసి, ప్రభువా పునరింకితం చేసుకొని నీకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసిన ప్రతిసారి నువ్వు చిరునవ్వు నవ్వే విధంగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేయమని, అటు కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.